ఎస్ఎల్బిసి ఘటన విషాదాంతమైంది. 7 రోజులకు లోపలున్న వాళ్ళు ఏమయ్యారో అనేది తేలింది. టన్నెల్లో చిక్కుకున్న వాళ్ళు చనిపోయారని గుర్తించారు. సొరంగం పైకప్పు కూలిన సమయంలోనే ఈ 8 మంది సమాధి అయి ఉంటారని భావిస్తున్నారు. టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది ప్రాణాలతో బయటపడాలి అనుకున్నారు. కానీ ఈ ప్రమాదం చివరకు విషాదాన్ని మిగిల్చింది. టన్నెల్లో 3 మీటర్ల లోతు బురదలో వీరి మృతదేహాల్ని గుర్తించారు. అత్యాధునిక పరికరాలు, రాడార్ల సాయంతో ఈ మృతదేహాలని ఐడెంటిఫై చేశారు. మృతదేహాల గుర్తింపులో ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం కీలక పాత్ర పోషించింది. మృతి చెందిన వారిలో 2 ఇంజనీర్లు, మిగిలిన 6 కార్మికులు. ఎస్ఎల్బిసి టన్నెల్ అత్యంత క్లిష్టమైనదిగా ఇందులో పాల్గొన్న రెస్క్యూ టీంలు చెప్తున్నాయి. మేము చాలా టన్నెల్స్ చూసాం, చాలా టన్నెల్ ప్రమాదాల సహాయక చర్యల్లో పాల్గొన్నాం, కానీ ఇంత క్లిష్టమైన టన్నెల్ని ఎక్కడా చూడలేదంటున్నారు. పరిస్థితి చూస్తుంటే అదనపు జాగ్రత్తలు తీసుకోకుండా టన్నెల్ పనుల్ని కొనసాగించడం సేఫేనా, సాధ్యమేనా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మార్కస్, సింగరేణి, రైల్వే, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఇలా అనేక సంస్థల టీంలు పనిచేశాయి. గల్లంతైన వాళ్ళని ఏ పరిస్థితిలో తీసుకొస్తారో అనే అనుమానాలు మొదటి నుంచి ఉన్నా ఏదో ఒక ఆశ ఒక పక్కన కొనసాగుతూ వచ్చింది. ఏదైనా అద్భుతం జరగకపోతుందా, వాళ్ళను సజీవంగా తీసుకొస్తారా అనే ఆశ చాలామందిలో ఉంది. కానీ చివరికి అది విషాదంగా ముగిసింది. ఇప్పుడు ఈ టన్నెల్కు సంబంధించి కొత్త ఏర్పాట్లు చేయకపోతే రేపు ఇలాంటి ప్రమాదం మరొకటి జరగదని ఎవరు గ్యారంటీ ఇస్తారు? దీని విషయంలో జేపీ అసోసియేట్స్, ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి. ఇక్కడ కొత్తగా చర్చకు వస్తున్న అంశం ఏంటంటే, ఈ టన్నెల్ పొడవు 44 కిలోమీటర్లు ఉంటే దీనికి ఇన్లెట్, అవుట్లెట్ అంటే లోపలికి వెళ్ళటం, బయటికి రావటం ఈ 2 దారులు తప్ప మరొకటి లేదు. ఎంటర్ అయితే 44 కిలోమీటర్లు దాటి చివరకు బయటికి రావాల్సి ఉంటుంది. కానీ ఏ టన్నెల్కైనా ఒక సేఫ్ ప్యాసేజ్ ఉంటుంది. టన్నెల్ ఏదైనా ప్రమాదం జరిగినా, మెషినరీని లోపలికి చేర్చాలన్నా మల్టీపర్పస్గా ఉపయోగపడే దారి ఒకటి ఉంటుంది. దాన్ని ఆడిట్ టన్నెల్ అంటారు. ఎస్ఎల్బిసి విషయంలో అలాంటి టన్నెల్ ఏర్పాటు లేదు. ఇన్ని రోజులు నల్లమల అడవి ఉండడంతో అనుమతులు లేవు కాబట్టి యాడిట్ టన్నెల్ తవ్వలేదు అనే వాదనలు వినిపించాయి. కానీ గత ప్రభుత్వాలు ఈ విషయంలో కేర్లెస్గా ఉన్నాయి అనేది ఇప్పుడు కొత్తగా తెలుస్తున్న విషయం. సొరంగం మధ్యలో మరో దారి అంటే ఆల్టర్నేట్ ప్యాసేజ్ ఒకటి ఉండుంటే టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్కి ఇన్ని రోజులు పట్టేది కాదు. ఎస్ఎల్బిసికి 25వ కిలోమీటర్ వద్ద యాడిట్ టన్నెల్ ఏర్పాటుకు 30 ఏళ్ల క్రితమే అంటే 1994లోనే కేంద్రం అనుమతించింది. దాన్ని తిరుమలాపూర్ సమీపంలో ఏర్పాటు చేయడానికి వెసులుబాటు ఉంది. కానీ ఎన్ని రోజులు అలాంటి అనుమతులు లేవు అని చెప్తూ వచ్చారు. అదంతా అబద్ధమని, యాడిట్ ఏర్పాటుకు అనుమతి ఉంది అనే వాదన వినిపిస్తోంది. టన్నెల్ వెళ్లే మార్గమంతా ఆమ్నాబాద్ మండల పరిధిలో ఉంది. అయితే అదే మండలంలోని తిరుమలాపూర్ గ్రామ సమీపంలో యాడిట్ టన్నెల్ ఏర్పాటుకు 25 కిలోమీటర్ల వద్ద యాడిట్ టన్నెల్ ఏర్పాటుకు అవకాశం ఉంది. దీనిపై ఎవరు దృష్టి పెట్టలేదు. అదే చేసి ఉంటే ఈరోజు రెస్క్యూ ఆపరేషన్ ఇంత క్లిష్టంగా మారి ఉండేది కాదేమో. ఎస్ఎల్బిసిలో దాదాపు 44 కిలోమీటర్ల టన్నెల్ ఉంటే దీని ఇన్లెట్ దొమ్మలపెంటలో ఉంది, మరో అవుట్లెట్ మన్నెవారిపల్లి దగ్గర ఉంది. 2 వైపుల నుంచి తవ్వుకుంటూ పోతున్నారు. కానీ మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగితే మరో దారి లేకుండా పోయింది. ఇన్లెట్ టన్నెల్ దాదాపు 14 కిలోమీటర్లు పూర్తయింది. అవుట్లెట్ వైపు నుంచి, అచ్చంపేట వైపు నుంచి 20.436 కిలోమీటర్లు తవ్వారు. ఇప్పుడు మిగిలింది దాదాపు 9.5 కిలోమీటర్లు. 2 వైపుల నుంచి తవ్వితే టన్నెల్ పూర్తవుతుంది. అయితే ఇన్లెట్ నుంచి టన్నెల్ 25వ కిలోమీటర్ వద్ద యాడిట్ ఏర్పాటుకు అనుమతి ఉంది. మన్నెవారిపల్లి నుంచి 18 కిలోమీటర్ వద్ద దీన్ని పెట్టుకునే వెసులుబాటు ఉంది. ఇప్పటికైనా దీన్ని తవ్వితేనే ఈ ప్రాజెక్ట్ ముందుకి కదులుతుంది అనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే టీబీఎం ఒకసారి ఎంటర్ అయితే అది ముందుకు పోవడం తప్ప మరో దారి లేదు. అలాంటప్పుడు మధ్యలో మరో ఆల్టర్నేట్ ప్యాసేజ్, మరో దారి ఉంటే టీబీఎంని బయటికి తీసుకురావాలన్నా, ఇలాంటి ప్రమాదాలు జరిగినా ఆ దారి పనికొస్తుంది. కానీ టన్నెల్ పనులే నత్తనడక నడుస్తుంటే యాడిట్ ఏర్పాటుని పట్టించుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో టన్నెల్ పనులు క్లిష్టతరంగా మారిపోయాయి. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా యాడిట్ ఏర్పాటుకు వీలు కాదు అని చెప్పింది. కానీ ఆల్టర్నేట్ టన్నెల్కు అనుమతులు ఉన్నాయి. ఇప్పటికైనా దాని అవసరాన్ని గుర్తించాలి. ఇప్పుడు రెస్క్యూలో పాల్గొన్న సిబ్బంది సైతం ఇదే మాట చెప్తున్నారు. దేశంలో అత్యంత పొడవైన టన్నెల్ ఇది. దీనికి మధ్యలో ఎక్కడా యాడిట్ లేకుండా పోయింది అంటున్నారు. అదే సమయంలో గతంలో ఉత్తర కాశీ సిల్కియారాలో టన్నెల్ కూలిన ప్రాంతానికి టీబీఎంకి మధ్య చాలా గ్యాప్ ఉంది. దాంతో ఆ ప్రాంతంలో చిక్కుకున్న వారిని చాలా రోజుల తర్వాతైనా సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. కానీ ఎస్ఎల్బిసి టన్నెల్ విషయంలో అలాంటి పరిస్థితి లేదు. పైకప్పు కూలిన ప్రాంతానికి టీబీఎంకి మధ్య చాలా తక్కువ గ్యాప్ ఉంది. మట్టి, బురద, రాళ్లు ఇవన్నీ అందులో పనిచేస్తున్న 8 మందిపై పడ్డాయి. టీబీఎం మీద పడింది. టీబీఎం ధ్వంసం
ధ్వంసమైంది. వీళ్ళు 8 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేశంలో ఎక్కడ టన్నెల్ తవ్వినా ప్రమాదాలు లేకుండా పూర్తి కాకపోవచ్చు. ఏదో ఒక సమస్య వస్తుంది. కానీ వాటిని దాటడానికి సాంకేతిక సహకారంతో పాటు ముందు చూపు కూడా ఉండాలి. సరైన ఏర్పాట్లు చేసుకోవాలి. సో ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇప్పటికైనా లోపలికి ఒక జీపు లేదా చిన్న వ్యాన్ వెళ్లేలా యాడిట్ ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్కి 7 రోజులు పట్టింది. ఎన్జీఆర్ఐ గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ ద్వారా మృతదేహాలను గుర్తించారు. ఓవరాల్గా ఎస్ఎల్బీసీ ప్రమాదం నుండి పాఠాలు నేర్చుకోకపోతే ఫ్యూచర్లో మరింత రిస్క్కి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది.